Devotional, cooking and tips, softwares and apps, painting and drawing, education tips, healthy tips, all over in Aruna Wonders Hub. నా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నానండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడగలరు. హాయ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ఇందులో వచ్చేసి ఈ వీడియోలో వచ్చేసి నేను మిల్ మేకర్ కర్రీ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దామండి. మసాలా అనమాట, తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి చాలా స్పైసీగా టేస్టీగా మిల్ మేకర్ కర్రీ ఎలా చేద్దామనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. స్కిప్ చేయకుండా చూడండి వీడియోని. అయితే చూడండి, ఇక్కడ వచ్చేసి నేను మిల్ మేకర్స్ వచ్చేసి ఒక 60-70 గ్రామ్స్ మిల్ మేకర్స్ తీసుకున్నాను. సో మనకి కర్రీ ఎంత కావాలో అంతవరకు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ మిల్ మేకర్ కర్రీకి కావాల్సిన పదార్థాలు చూద్దాం మనము. టమాటోస్ అనమాట. టమాటోస్ వచ్చేసి ఒక 1/2 kg సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయలు వచ్చేసి మనము ఈ టమాటోస్ వచ్చేసి మనము ప్యూరీ చేసుకోవాలండి. ఉల్లిపాయలు కూడా ప్యూరీ చేసుకోవాలన్నమాట ఈ కర్రీలో వచ్చేసి. నెక్స్ట్ కొన్ని ఉల్లిపాయలు వచ్చేసి మనం కట్ చేసి పెట్టుకోవాలి. అదేవిధంగా వచ్చేసి పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర ఆకు కూడా తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మసాలా ప్రిపరేషన్ కూడా ఉంటుందండి. మసాలా వచ్చేసి డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఈ మసాలా నేను ఇంట్లోనే తయారు చేశాను. ఈ వీడియోలో చెప్తానండి మసాలా ఎలా ప్రిపేర్ చేయాలనేది కూడా ఉంటుంది. సో మటన్ కర్రీలోకి కూడా ఈ మసాలా యూస్ చేస్తే చాలా బాగుంటుందన్నమాట. టేస్ట్ వచ్చేసి మటన్ కర్రీ ఎలాగైతే ఉంటుందో అలాగా టేస్ట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఒక గిన్నెలో వచ్చేసి నేను వాటర్ని తీసుకున్నాను. ఇవి బాయిల్ చేసుకోవాలండి. చక్కగా మరిగిన తర్వాత, వాటర్ మరిగిన తర్వాత ఈ మిల్ మేకర్స్ని వేసుకొని కొంచెం కలిపిన తర్వాత మనము కొద్దిగా ఈ వేడి నీళ్ళలో ఉంచి మనము తీసి పెట్టేసుకోవాలి. మిల్ మేకర్స్ని పక్కకు పెట్టేసుకోవాలి. ఎక్కువసేపు ఉంటే కనుక మిల్ మేకర్ అనేది చాలా మెత్తపడిపోతుంది. సో ఎక్కువసేపు ఉండకుండా కొంచెం కలిపిన తర్వాత మిల్ మేకర్స్ని తీసి పక్కకు పెట్టేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం చల్లారనివ్వాలన్నమాట. ఇదైతే చాలా ఇంపార్టెంట్ అండి. మిల్ మేకర్స్ ఎక్కువసేపు ఉంచకూడదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్కువ బాయిల్ అవ్వనివ్వకూడదు. అదేవిధంగా మసాలా ప్రిపరేషన్ అండి. ఈ మసాలా వచ్చేసి నేను హోమ్మేడ్ మసాలా ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ఇవి ధనియాలు చూసారా, ఇవి ఒక 150 గ్రామ్స్ ధనియాలు తీసుకున్నాను నేను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ మసాలాలో వేసేటివి ఏంటంటే ఇలాచీ, దాచిన చెక్క, సాజీరా, లవంగాలు. సో ఈ 4 ఇంగ్రీడియంట్స్. అదేవిధంగా వచ్చేసి ధనియాలు అనమాట. ఈ మసాలా అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో హెల్త్ పరంగా కూడా మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అలా మసాలాలు తింటే వస్తాయి అంటారు కదండి, అటువంటి ప్రాబ్లమ్స్ అయితే రావు. ఈ మసాలా హోమ్ మేడ్ అనమాట. ఇంట్లోనే ఇలా మసాలా ప్రిపేర్ చేసుకున్నారనుకోండి, కర్రీస్ చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని ఈ మసాలాని ఎలా ప్రిపేర్ చేద్దాం అనేది చూద్దాము. ఫస్ట్ వచ్చేసి ఇలాచీ, లవంగా, అదేవిధంగా సాజీరా, జీలకర్ర, సాజీరా, నెక్స్ట్ వచ్చేసి దాచిన చెక్క వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలండి. కొంచెం వేడి చేసుకోవాలి. చక్కగా ఫ్రై చేసుకోండి. ఎంత ఫ్రై చేస్తే అంత టేస్ట్ వస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ధనియాలు కూడా యాడ్ చేసి, ధనియాలు కొంచెం బ్రౌన్ కలర్లో, కొంచెం లైట్ బ్రౌన్ కలర్లో వచ్చే విధంగా వేపుకున్నాం అనుకోండి, మసాలా అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఎక్కువ రోజులు ఉంటుంది. చాలా బాగుంటుంది అన్నమాట. ఇలాగా ఫ్రై చేసి పెట్టేసుకోవాలన్నమాట. ఫ్రై చేసిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మనము మిక్సీ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఇలాగా మసాలా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నారనుకోండి, ప్రతి మసాలా కర్రీలో కనుక ఈ మసాలాని యాడ్ చేశారనుకోండి టేస్ట్ వస్తుంది. అదే విధంగా వచ్చేసి హెల్త్ కూడా చాలా మంచిది. ఈ మసాలా వచ్చేసి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేయడం వల్ల ఏంటంటే మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి టేస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఇలాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఈ మసాలాని కొంచెం మెత్తగా రుబ్బుకుంటే చాలా బాగుంటుందండి. సో నేను మిక్సీ వేస్తున్నాను. సో చూసారు కదా, ఇలాగ చక్కగా మెత్తగా పొడి చేసి పెట్టేసుకోవాలండి. ఈ మసాలా చాలా బాగా పనిచేస్తుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. కర్రీస్ అనేటివి చాలా టేస్ట్గా ఉంటాయి. సో కొంచెం చల్లారిన తర్వాత వచ్చేసి మనం ఒక బాటిల్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు తయారు చేసుకున్న మసాలా అండి ఇది. దాంతో పాటుగా వచ్చేసి మిగతా ఈ ఇంగ్రీడియంట్స్ కూడా వేసి చేసుకుంటే ఇంకా వేరే డిఫరెంట్ మసాలా అనమాట. ఇవి వచ్చేసి గసగసాలు, నెక్స్ట్ వచ్చేసి ఎండు కొబ్బరి ఒక 4 పీసెస్, చిన్న పీసెస్ తీసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ వచ్చేసి బాదం పప్పు, జీడిపప్పు. ఈ జీడిపప్పు వచ్చేసి ఒక 5 కానీ 6 కానీ తీసుకోవాలి. ఇవి చూసారా వేపిన పల్లీలు. నెక్స్ట్ వచ్చేసి ఇలాచీ, దాచిన, మళ్ళీ
ఇలాచి లవంగా తీసుకోవాలి, అదేవిధంగా దాల్చిన చెక్క కూడా. ఈ ఇంగ్రీడియంట్స్తో పాటు ఈ మసాలా వేసి మనము ఇది మిక్సీ చేసుకోవాలన్నమాట. ఇది స్పెషల్గా ఉంటుంది. మసాలా వచ్చేసి చాలా టేస్టీగా ఉంటుంది. గ్రేవీ అనేది చిక్కగా వస్తుందన్నమాట. మనము మామూలుగా ఏంటంటే గ్రేవీ వచ్చేసి చిక్కగా వచ్చి చాలా టేస్టీగా ఉంటుంది ఈ మసాలా. సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా కొన్ని వేసేసిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇంతకుముందు చేసుకున్న మసాలాతో పాటు ఇవి కూడా మిక్సీ పట్టేసుకున్నాం అనుకోండి, ఇది డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. కొంచెం దోరగా వేపుకోవాలండి కొబ్బరి, అదేవిధంగా వచ్చేసి ఇలాచీ లవంగా, గసగసాలు వచ్చేసి చిటపటలాడిన తర్వాత వచ్చేసి మనము దించేస్తే సరిపోతుంది. సో ఇలా ఫ్రై చేసుకోవాలి దోరగా. సో ఫ్రై చేసుకున్న తర్వాత వచ్చేసి కొంచెం చల్లారిన తర్వాత మనము మిక్సీ వేసేసుకుంటే సరిపోతుంది. సో ఇలా మిక్సీ జార్లో వేసేసుకొని ఇంతకుముందు ప్రిపేర్ చేసిన మసాలాని కూడా మిక్సీ జార్లో వేసేసుకొని రెండు కలిపి మనము మిక్సీ పట్టేసుకోవాలి. అండ్ నెక్స్ట్ చూసారా ఈ మసాలా కూడా వేసి నేను మిక్సీ చేస్తున్నాను. సో ఇలా మసాలా అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలనేది చూద్దాం. వెడల్పాటి గిన్నెని తీసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి 3 or 4 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదండి, మనము టేస్ట్ బాగానే ఉంటుంది. నేను మాత్రం 4 స్పూన్స్ వేసాను. నెక్స్ట్ వచ్చేసి 4 లవంగాలు వేసాను. లవంగాలు వేస్తే ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ జీలకర్ర వేస్తున్నాను. పచ్చిమిర్చి, ఈ ఫ్రై చేసిన ఆనియన్స్ అండి, కొంచెము ఆయిల్లో ఫ్రై చేసిన ఆనియన్స్ అన్నమాట. ఈ ఆనియన్స్ వేయడం వల్ల ఏంటంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా కొంచెం చాలా బాగుంటుంది. పుదీనా వేస్తున్నానండి. ఫ్రై ఆనియన్స్ వేసి మసాలా కర్రీలో కనుక చేసినట్లయితే చాలా టేస్ట్ ఉంటుందన్నమాట. అండ్ 1 స్పూను పసుపు వేస్తున్నాను. కొంచెం లైట్గా పసుపు వేసుకోవాలి. సో స్టవ్ సిమ్లో పెట్టేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. చక్కగా ఫ్రై చేసుకోవాలి వీటిని. కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను. కొత్తిమీర ఆకు వచ్చేసి ఆయిల్లో వేస్తే కనుక ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ చూసారా ఆనియన్స్ గ్రేవీ వేస్తున్నాను. మనము వచ్చేసి ఆనియన్స్ మిక్సీ పట్టుకోవాలి. ఒక 3 or 4 ఆనియన్స్ మిక్సీ పట్టేసుకున్నాం అనుకోండి, గ్రేవీ చక్కగా వస్తుంది. సో ఈ ఆనియన్ ప్యూరీ వచ్చేసి చక్కగా వేపుకోవాలండి. చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనము వేపుకోవాలన్నమాట. పచ్చివాసన పోవాలి. ఆయిల్ అనేది చక్కగా పైకి పేరుకునేదాకా వేగాయి అనుకోండి, పచ్చివాసన అనేది రాకుండా ఉంటుంది. సో చూసారా ఇలా ఫ్రై అవ్వాలి, చక్కగా ఫ్రై అవ్వాలండి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఫ్రై కలుపుతూ మధ్య మధ్యలో వచ్చేసి అడుగంటకుండా ఫ్రై చేసుకోవాలి. అల్లం పేస్ట్ వేస్తున్నానండి. 1 స్పూన్ అల్లం పేస్ట్ వేస్తున్నాను. మనం అల్లం పేస్ట్ కూడా ఇంట్లోనే రెడీ చేసుకోవాలండి. ఇంట్లో రెడీ చేసుకుంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది, మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎక్కువ శాతం వచ్చేసి బయట కొన్నవి వాడకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. ప్రతి ఒక్క ఐటము హెల్తీగా ఉంటాము అండ్ నెక్స్ట్ టేస్టీ వంటకాలు చేసుకోవచ్చు. నెక్స్ట్ టమాటో ప్యూరీ వేస్తున్నానండి. 1/2 kg టమాటోస్ చెప్పాను కదండి, ఆ టమాటోస్ మొత్తము ప్యూరీ చేసుకున్నాను నేను. సో ఇది ప్యూరీ అంతా చక్కగా కలుపుకొని
నూనె అనేది పైకి పేరుకునేదాకా మనము మూత పెట్టేసి మగ్గించుకోవాలన్నమాట. ఒక 5 or 10 minutes అయిపోయిన తర్వాత చూసుకోవాలండి గ్రేవీ చిక్కబడిందా లేదా, ఆయిల్ అనేది పైకి పేరుకుందా లేదా అనేది మనము చూసుకోవాలన్నమాట. చక్కగా ఇలా గ్రేవీలో వచ్చేసి ఆయిల్ పైకి పేరుకుంది అంటే సో పచ్చివాసన అనేది పోయినట్లే. చూడండి ఒక డిఫరెంట్ ఫ్లేవర్ అంటే చక్కగా వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనము ఇప్పటివరకు పట్టుకున్న మసాలా ఉంది కదండి, ఆ మసాలాని యాడ్ చేస్తున్నాను నేను. చక్కగా ఈ మసాలా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. ఈ మసాలా వచ్చేసి చాలా టేస్టీగా ఉంటుందండి, గ్రేవీ కూడా చాలా టేస్టీగా వస్తుందన్నమాట. అండ్ ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో తప్పకుండా మరిన్ని డిఫరెంట్ వీడియోస్ కోసం, కుకింగ్ అండ్ డివోషనల్ వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూసారా 4 or 5 tablespoons కారం వేస్తున్నాను. సో స్పైసీగా కావాలంటే మనకి ఎంతవరకు అంటే మన ఇంట్లో ఉన్న కారం ఎంతవరకు వాడుకోవాలో ఒక 3 or 4 వేసుకోవచ్చు. ఇంకా స్పైసీగా కావాలంటే 5 spoons కూడా వేసుకోవచ్చండి, అది మన ఇష్టం అన్నమాట. స్పైసీ ఎక్కువ తింటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. సో ఇలా గ్రేవీ అనేది చక్కగా చిక్కబడిపోతుందండి. చిక్కబడిన తర్వాత అడగంటకుండా సిమ్లో పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని సిమ్లోనే ఉంచుకోవాలండి, అడుగు అంటకుండా చూసుకోవాలి. సో ఒక 2 minutes or 3 minutes అయిపోయిన తర్వాత వచ్చేసి మనము మూత తీసి చూసుకుంటే కనుక గ్రేవీలో కూడా ఆయిల్ పైకి వచ్చింది. చూసారా ఇలా చక్కగా ఆయిల్ అనేది పైకి వస్తుంది, గ్రేవీ అనేది చిక్కబడుతుంది. సో ఇలా గ్రేవీ అనేది చిక్కబడిన తర్వాత మనము మిల్ మేకర్స్ వాటర్లో వేసి రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ మిల్ మేకర్స్ని చక్కగా వేసుకొని కలుపుకోవాలి. సో ఇలా మిల్ మేకర్స్ని వేసి కలుపుకున్న తర్వాత వచ్చేసి వాటర్ పోసి మనము మళ్ళీ ఈ మిల్ మేకర్స్తో చక్కగా ఉడకనివ్వాలన్నమాట. సో ఇలా కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ని తీసుకోవాలి, 2 glasses వాటర్ తీసుకోవాలన్నమాట. ఎక్కువ వాటర్ తీసుకొని కనుక మనము సూప్ ఎక్కువ కావాలి అంటే వాటర్ని 2 glasses తీసుకుంటే సరిపోతుంది. కొంచెము ఫ్రై లాగా అంటే దగ్గరగా ఉండాలంటే 1 glass వాటర్ పోసుకొని కొద్దిసేపు, ఎందుకంటే మనం ఇక్కడ వచ్చేసి మసాలాలన్నీ చక్కగా ఆయిల్ పేరుకునే వరకు మనము మసాలాలన్నీ ఉడకనిచ్చాము కాబట్టి సో వాటర్ అనేది తక్కువ తీసుకుంటేనేమో కొంచెం ఫ్రై లాగా చేసుకోవచ్చు, దగ్గరగా చేసుకోవచ్చు. కొంచెం సూపీగా కావాలి అంటే మాత్రము 2 glasses వాటర్ పోసుకొని కొంచెం కొత్తిమీర ఆకు యాడ్ చేసుకొని మనము మూత పెట్టేసి ఇలా కొత్తిమీర ఆకు యాడ్ చేసిన తర్వాత మనము మూత పెట్టేసుకొని ఒక 5 or 6 minutes ఉంచుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం గరం మసాలా వేస్తున్నాను. సో మూత పెట్టేసుకొని మగ్గనివ్వాలన్నమాట. సో ఇలా మగ్గనిచ్చిన తర్వాత వచ్చేసి మనము ఇక్కడ సాల్ట్ని యాడ్ చేస్తున్నానండి. నేను ఇక్కడ 1 spoon మాత్రమే వేస్తున్నాను, ఎందుకంటే మా ఇంట్లో వచ్చేసి కొంచెం నేను సాల్ట్ ఎక్కువ తింటాను, మా వారు వచ్చేసి సాల్ట్ తక్కువ తింటారు కాబట్టి నేను సాల్ట్ అనేది తక్కువ వేస్తున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని చూడండి. ఇలా సాల్ట్ వేసుకొని మళ్ళీ మూత పెట్టి మగ్గిన తర్వాత వచ్చేసి ఇలా గ్రేవీ అనేది చక్కగా చిక్కబడిపోయింది చూసారా. సో కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఆయిల్ అనేది చూసారా, ఇలా ఆయిల్ అనేది చక్కగా పైకి పేరుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోయినట్లే. మనకి గ్రేవీ ఎక్కువగా కావాలి అంటే మాత్రం కర్రీ ఇలాగా ఉంచేసుకోవచ్చు, ఇంకా కొంచెం దగ్గరగా రావాలంటే మాత్రం ఇంకా కాసేపు ఉంచుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చివరిగా వచ్చేసి కొత్తిమీర ఆకు వేసుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్లండి. చక్కగా మసాలా ఇంగ్రీడియంట్స్ వేసుకున్న మసాలా కర్రీ అనమాట, మిల్ మేకర్ మసాలా కర్రీ. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. మామూలుగా వచ్చేసి ఏమైనా స్పెషల్ డేస్లో వచ్చేసి నాన్ వెజ్ తినకపోయినప్పుడు ఇలాంటి కర్రీ చేసుకున్నారనుకోండి చాలా బాగుంటుంది. సో కర్రీ చూసారు కదా, కర్రీ రెడీ అయిపోయింది. సో ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో తప్పకుండా, నా ఛానల్ని వాచ్ చేస్తున్నారో తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నానండి. నేను ఇలాగా ప్లెయిన్ బగారా రైస్తో నేను ఈ మిల్ మేకర్ కర్రీని సర్వ్ చేసుకుంటున్నాను. మీరు కూడా వీలైతే ఇలాంటి రెసిపీస్ చక్కగా రెడీ చేసుకొని ఎంజాయ్ చేయండి. అదేవిధంగా వచ్చేసి ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా కామెంట్స్ తెలియజేయాలనిపిస్తే తప్పకుండా కామెంట్ బాక్స్లో మీ కామెంట్స్ని తెలియజేయాలని కోరుకుంటున్నానండి. మరిన్ని డివోషనల్ కుకింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా
సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.